వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసుపై తీర్పును SC/ST 2వ అదనపు జిల్లా కోర్టు నేడే వెల్లడించనుంది. 2017లో అమృతవర్షిణి ప్రణయ్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో వీరి వివాహాన్ని అమృత తండ్రి మారుతీరావు ఒప్పుకోలేదు. మారుతీరావు సుపారీ గ్యాంగ్తో 2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ను హత్య చేయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రథమ నిందితుడు A1గా అమృత తండ్రి మారుతీరావు, సుపారీ గ్యాంగ్కు చెందిన సుభాష్ శర్మ A2గా, A3గా అస్గర్ అలీ, A4గా అబ్దుల్ భారీ, A5గా కరీం, A6గా అమృత బాబాయ్ శ్రవణ్, A7గా శివ, A8గా నదీంలను పేర్కొంటూ పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. దాదాపు 7 ఏళ్ల పాటు కోర్టులో ఈ కేసుపై విచారణ కొనసాగింది. సుపారీ గ్యాంగ్ సాయంతో తండ్రి మారుతీరావు చంపించినట్లు పోలీసులు సాక్ష్యాలను సమర్పించారు. మానసికంగా కుంగిపోయిన మారుతీరావు బెయిల్ వచ్చిన 6 నెలల వ్యవధిలోనే 2020లో హైదరాబాద్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. A2 సుభాష్ శర్మ గుజరాత్ మాజీ హోంమంత్రి అరుణ్ పాండే హత్య కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ప్రస్తుతం సబర్మతి జైల్లో ఉన్నాడు. A3 అస్గర్ అలీ కూడా ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నాడు. ఏపీ సీఎం చంద్రబాబుపై విజయనగరం జిల్లా వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. వైసీపీ హయాంలో విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు చేయూతనిచ్చారని గుర్తు చేశారు. ఈ నెల 12న జరిగే ఫీజు పోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. బుధవారం ఉదయం 9 గంటలకి నెహ్రూ యువ కేంద్రం దగ్గర ఉన్న మున్సిపల్ పార్క్ వద్దకు మరి ఈ జిల్లాలో ఉన్న ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా విద్యార్థి విభాగం, మరి ఏదైతే వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ కానీ వైఎస్ఆర్ యూత్ వింగ్ కానీ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా పాల్గొనాలని మీ అందరికీ ఈ పత్రికా సమావేశం ద్వారా మీ ద్వారా ఈ జిల్లా యావత్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు అందరికీ కూడా మా మహిళా కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. మరి అదే రోజు మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, ఆ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులకు కూడా మరి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం, మరి వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా జెండా ఆవిష్కరించి ఆ జెండా ఆవిష్కరించిన కార్యక్రమం తదనంతరం మరి సుమారుగా 9 గంటలకి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాలని జిల్లా కేంద్రంలో పార్టీ నిర్ణయించడం జరిగింది. మరి పెద్ద ఎత్తున మీ నియోజకవర్గాల్లో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని త్వరితగతంగా అక్కడి నుంచి జెండా ఆవిష్కరణ చేసుకుని జిల్లా కేంద్రంలో కూడా మరి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని మరి ఆ నెహ్రూ పార్క్ వద్ద ఏర్పాటు చేసడం జరిగింది. అక్కడ కూడా మరి పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని జెండా ఆవిష్కరించుకొని తర్వాత ఈ ఫీజు ఏదైతే యువత పోరు అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఈ జిల్లా యువతకి, ముఖ్యంగా విద్యార్థులు కూడా ప్రతి పేదవాడు, ప్రతి కుటుంబీకుడు కూడా చదువుకోవాలి, ఉన్నతమైన ఉండాలని విద్యాల్లో సంస్కరణ తీసుకొచ్చారు. ఇవాళ భారతదేశంలో అత్యున్నతమైన ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన ఐక్యరాజ్య
ఏలూరు జిల్లా నూజివీడులో ధర్నా నిర్వహించబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గోళ్ల పవన్ కుమార్ తెలిపారు. నిరుద్యోగుల కోసం ఈ నెల 11వ తేదీన నిర్వహిస్తున్న ధర్నాకు పార్టీ శ్రేణులు నిరుద్యోగులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను ముంచాయని విమర్శించారు. ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన గురించి ధర్నా చౌక్ దగ్గర విజయవాడలో గొప్ప అన్ఎంప్లాయ్మెంట్ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చే ముందు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. ఈ రోజుకి ఆ ఊసు గురించి పక్కన పెట్టేశారు. అలాగే 2024లో లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ప్రతి సంవత్సరం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చే వాటికి 10 నెలలు అవుతుంది. అలాగే మొదట డిఎస్సి మీద తొలి సంతకం చేశారు. ఈ రోజుకి దానికి అమలు చేయలేదు. అలాగే నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. దాన్ని ఈ రోజు వరకు అమలు చేసింది లేదు. అలాగే దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి మాత్రిక ద్రవ్యాలు అంటే మత్తు పదార్థాలు విచ్చలవిడిగా అందుతున్నాయి తప్ప చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి. మేము చెప్పేదల్లా ఒకటే, పార్టీలకు కానివ్వండి, ప్రాంతాలకు కానివ్వండి, కులాలకి మతాలకి అతీతంగా ఈ ధర్నా చౌక్కి జరిగే కార్యక్రమాన్ని అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుందా, లేదా టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతుందా, లేదా జనసేన వైసీపీ అన్నది కాదు. మనకు కావాల్సిందల్లా ఒకటే, అందరూ చెయ్యి కలుపుదాం, అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఫైట్ చేద్దాం, మనకు రావాల్సిన ఉద్యోగాల అవకాశాల గురించి మనం ఫైట్ చేద్దాం. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ ఈ నెల 11వ తారీఖున ధర్నా చౌక్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో బలహీన వర్గాలకు టీడీపీ పెద్దపీట వేసింది. 3 ఎమ్మెల్సీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు చెందిన వారికి కేటాయించింది. టీడీపీ ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 బీసీలకి, 1 ఎస్సీ వర్గానికి కేటాయించింది. కాగా మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగా పొత్తులో భాగంగా 1 జనసేనకి ఇచ్చిన బాబు మరొకటి ఆఖరి నిమిషంలో బీజేపీకి ఇచ్చారు. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపకాంతులతో, రంగురంగుల పుష్పాలంకరణలతో శోభాయమానంగా ముస్తాబైన తెప్పపై సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తిగా భక్తులకు కనువిందు చేశారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం 6 గంటలకు సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు ఆలయ 4 మాడవీధుల గుండా సాగి పుష్కరునికి చేరుకుంది. అనంతరం మొదటి రోజు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి పుష్కరిణిలో 3 సార్లు తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వాదాలిచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, గాననాదాల నడుమ తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కడప జిల్లా కాశీనాయన మండల పరిధిలోని వరికుంట్లలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు అరటి పంటకు నిప్పు అంటుకోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుండడాన్ని గమనించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే పంట పూర్తిగా దగ్ధమైంది. దాదాపు 3 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్లో లారీ సప్లయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు గడుస్తుందన్నారు. అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అసోసియేషన్కి సహకరిస్తున్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం అసోసియేషన్ సభ్యులందరినీ ఘనంగా సత్కరించారు. భోజనం అంటే ముందు అందరికి కూడా భోజనాలు కూడా స్టార్ట్ చేయాలి బాసు. వెళ్ళేవాళ్ళు మనకంటే ముందు వారిని స్మరించుకోవాలి. 50వ స్వర్ణోత్సవ వార్షిక సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి వచ్చి వేదిక అలంకరించిన వ్యవస్థాపక సభ్యుల వారసులు మరియు సూపర్ సీనియర్ సభ్యులు మరియు మాజీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు మరియు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన నా సోదర సమానులైన సభ్యులందరికీ నా తరఫున ఒక అసోసియేషన్ అవసరమని భావించి హైదరాబాద్ లారీ సప్లయర్స్ అసోసియేషన్ పేరుతో రిజిస్టర్ చేయించిన వ్యవస్థాపకులు ఫస్ట్ కీర్తిశేషులు శ్రీ నీలపాటి తిరుపతయ్య గారు, మెసర్స్ హైదరాబాద్ లారీ ట్రాన్స్పోర్ట్. కీర్తిశేషులు శ్రీ పాపూరు రామకోటయ్య గారు, మెసర్స్ గోల్డెన్ లారీ ట్రాన్స్పోర్ట్. కీర్తిశేషులు చిరుమాముల నాగకృష్ణ గారు, మెసర్స్ పట్టా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్. కీర్తిశేషులు సివి సుబ్బయ్య గారు, మెసర్స్ అనంతపూర్ లారీ ట్రాన్స్పోర్ట్. కీర్తిశేషులు శ్రీ కాంతారావు గారు, మెసర్స్ రాజేశ్వరి ట్రాన్స్పోర్ట్ కంపెనీ. కీర్తిశేషులు శ్రీ బాబురావు గారు, మెసర్స్ న్యూ కాళేశ్వరి లారీ ట్రాన్స్పోర్ట్. హైదరాబాద్ లారీ సప్లయర్స్ ఈరోజు 50వ సంవత్సరం డైమండ్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ చేసుకుంటున్నాం. కాబట్టి ఇందరు వచ్చిన ప్రతి సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కరించుకుంటూ, మా గత చరిత్ర చాలా బాగుంది. మా పూర్వీకులు కానీ మా పెద్దోళ్ళు అంతా వీళ్ళంతా ఈ సంస్థ కోసం ఫస్ట్ పీల్ఖానా నుంచి మొదలైంది మా ప్రస్థానం. ఫస్ట్ అక్కడి నుంచి ఏం లేకుండా ఒక ఖాళీ షట్టర్లో మొదలుపెట్టి అక్కడి నుంచి మళ్ళీ ఆటోనర్లో పర్చేజ్ చేసి ఇది ఒక స్థలం కొనుక్కొని దానికి ఒక బిల్డింగ్ కట్టుకొని ఈరోజు దానికి రూపు తీసుకొచ్చి దాని మీద ఆర్థికంగా మాకు డబ్బులు వచ్చి మా సభ్యులకు మేము సహాయ సహకారం అందించే పరిస్థితికి వచ్చాం. 50 ఏళ్ల నుంచి మా ప్రతి ప్రెసిడెంట్ గారు కష్టపడి దాన్ని ఒక రూపానికి తీసుకొచ్చారు. ఈరోజు ప్రతి సంవత్సరం మేము ఘనంగా చేసుకుంటున్నాం. ఈ మా అసోసియేషన్ నుంచి మేము ప్రతి మెంబర్కి ఎవరన్నా అనుకుని రీత్యా తిరుపతి నగరంలోని సిల్వర్ ఓక్స్ స్కూల్లో 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శిరీష పాల్గొన్నారు. తమ విద్యాసంస్థలో విద్యార్థులకు విద్యతో పాటు సంస్కృతి కళలకు పెద్దపీట వేస్తున్నారు. సిల్వర్ ఓక్స్ స్కూల్లో విద్యను అభ్యసించిన ఎందరో విద్యార్థులు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారన్నారు. కాగా కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సిల్వర్ ఓక్స్ ద స్కూల్ మన స్థానిక భవానీ నగర్లోని ప్రజలకు అత్యంత చెరువులో ఉన్న ఈ పాఠశాల విద్యాబుద్ధులతో పాటు జీవితానికి సంబంధించిన మెళకువలను మరియు నైపుణ్యాలను, సాంఘిక బాధ్యతలను, క్రీడలపై ఉత్సాహాన్ని పెంచుతూ చదువుతో పాటు సాంప్రదాయ విలువలను కూడా నేర్పుతూ ప్రజలకి, తిరుపతి నగర వాసులకి ఎంతో చేరువలో ఉంది. ఈరోజు సిల్వర్ ఓక్స్ ద స్కూల్ తన 11వ వార్షిక వేడుకలను స్థానిక మహతి ఆడిటోరియంలో జరుపుకుంటోంది. ఈ నృత్య ప్రదర్శనలతో సిల్వర్ ఓక్స్ ద స్కూల్ విద్యార్థులు తమ విన్యాసాలను ప్రదర్శించారు. ఏలూరు జిల్లా నూజివీడులోని వైన్ షాపులు బార్లను తలపిస్తున్నాయి. వైన్ షాపుల నిర్వాహకులు షాపుల పక్కపక్కనే షెడ్లు వేసి మందుబాబులకి సిట్టింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సిట్టింగ్ సౌకర్యం ఏర్పాటు చేసి వాటర్ బాటిల్స్, గ్లాసులు, చికెన్ పకోడీ, ఇతర స్టఫ్ బిర్యానీ కౌంటర్లను కూడా మద్యం దుకాణాల సమీపంలో ఏర్పాటు చేసి గుట్టు చప్పుడు కాకుండా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు అధికారులు వైన్ షాప్స్ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా సమాచారం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో జరిగిన మైనర్ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు అటకెలకు ఛేదించారు. ఈ కేసులో 2 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. నిందితులు బాలికను కాటారం నుండి అపహరించుకు వెళ్లినట్టు వివరించారు. నిందితులు మాల్కాపురానికి చెందిన వేణు, మిరియాల గ్రామానికి చెందిన దిశాంత్గా గుర్తించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. దుబాయ్లో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. కివీస్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో ఓవర్ మిగిలిండగానే ఛేదించింది. కోహ్లీ తప్ప మిగతా ప్రధాన బ్యాటర్లందరూ రాణించిన వేళ 49 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్గా నిలిచింది. చివర్లో రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్గా బౌండరీ కొట్టడంతో టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానంలోకి పరుగులు తీశారు. అయితే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆట తీరును కూడా తక్కువగా అంచనా వేయలేం. ఆ జట్టు సాధించింది 251 పరుగులు అయినప్పటికీ ఆ స్కోర్ను కాపాడుకునేందుకు చివరి వరకు పట్టు విడవకుండా పోరాడింది. అయితే భారత బ్యాట్స్మెన్ పట్టుదల ముందు కివీస్ ఎత్తుగడలు పనిచేయలేదు. తాగా ఈ టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అంతేకాదు టోర్నీలో ఒక్కసారి కూడా టాస్ గెలవకుండానే ఏకంగా టైటిల్ నెగ్గడం విశేషం. పాకిస్తాన్ దుబాయ్ వేదికలుగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిన్నటితో ముగిసింది. నిన్న జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ని మట్టికర్పించింది. తద్వారా టైటిల్ కైవసం చేసుకుంది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. మన మెన్ ఇన్ బ్లూ టీం సాధించిన అద్భుత విజయం పట్ల దేశ ప్రజలందరితో కలిసి నేను కూడా హర్షిస్తున్నాను. టీమిండియా తన అసామాన్య ప్రదర్శనతో న్యూజిలాండ్ను ఓడించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని చేజిక్కించుకొని మరోమారు మనందరం గర్వించేలా చేసింది. హార్డ్ వర్క్, అంకిత భావంతో అద్భుతమైన విజయం సాధించినందుకు టీమిండియాకు శుభాభినందనలు అంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో దిగ్విజయం సాధించిన ఛాంపియన్స్గా నిలిచిన టీమిండియాకు కంగ్రాచులేషన్స్. మన మెన్ ఇన్ బ్లూ కుర్రాళ్లు దుబాయ్లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ ఓడించడం ద్వారా తమ సంకల్పం, నైపుణ్యం, ఆధిపత్యాన్ని ఘనంగా చాటారు అన్నారు. దూకుడైన ఆటతీరుతో కెప్టెన్ రోహిత్ శర్మ శుభారంభం అందించి జట్టును ముందు నుంచి నడిపించాడని, తద్వారా చారిత్రాత్మక విజయానికి బాటలు వేశాడు అంటూ లోకేష్ కొనియాడారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం వన్డేల నుంచి రోహిత్ శర్మ తప్పుకోబోతున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై రోహిత్ శర్మ ఇప్పటివరకు పెదవి విప్పలేదు. గత రాత్రి న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించి కప్పును కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ రిటైర్మెంట్ వార్తలకి చెక్ పెట్టాడు. తన భవిష్యత్
పట్టికలు లేవని, కాబట్టి రిటైర్మెంట్కు సంబంధించి ఎలాంటి ప్రచారం చేయొద్దు అని మీడియాను కోరాడు. వన్డే ఫార్మాట్ నుంచి తాను ఇప్పుడే రిటైర్ కావడం లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. సుదీర్ఘమైన క్రికెట్ ఆడిన వారికి ఇంకా ఆడాలని ఉంటుందని, అయితే ఇది యువ ఆటగాళ్లపై ప్రభావం చూపిస్తుందని రోహిత్ పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం ఆనందంగా ఉందన్న రోహిత్ టోర్నీ మొత్తం బాగా ఆడినట్టు చెప్పాడు. జట్టు తనకు అండగా నిలిచిందని పేర్కొన్నాడు. 2023 ప్రపంచ కప్ సమయంలో రాహుల్ ద్రవిడ్తో, ఇప్పుడు గౌతమ్ గంభీర్తో మాట్లాడానని అన్నాడు. ఇన్నాళ్లు తాను విభిన్న శైలిలోనే ఆడానని, ఇప్పుడు ఈ విజయంతో ఫలితాన్ని చూశానని వివరించాడు. ఇలాంటి పిచ్పై ఆడేటప్పుడు పరిస్థితులను అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నాడు. తొలి 6 ఓవర్ల పాటు ఎలా ఆడాలో పూర్తి స్పష్టతతో ఉన్నానని, ఒకవేళ తానౌటైనా తమ ప్రణాళిక అమలు చేయాలని అనుకున్నామని వివరించాడు. 8వ స్థానం వరకు బ్యాటర్లు ఉండడంతో తమలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బస్సు విశాఖ నుంచి గుంటూరు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలియజేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.